5. Okay. Half sitting. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe. చేయాలి. నేను చూపించినట్లుగా కాకుండా నేను చెప్పడా కాఫీ వడ 2 3 4 5 6 6 7 7 8 8 9 संभो मनासी जानता पूरी देवाभाव्यभावे संज्ञानानां फलानां पासते ज्ञानानां पासते reverse 1 2 3 4 5 4 5 okay 4 4 5 5 okay okay relax రెండు కాళ్ళు చాపి పెడల ప్రాంతంలో అదనంగా ఉన్న కొవ్వు పదార్థం కరిగిపోతుంది దీనివల్ల కుడి చేతి మీదుగా ఆకాశాన్ని చూడండి ఓకే రిలాక్స్ 5 out relax out కిందకి వచ్చేప్పటికి మామూలుగా breathe in breathe 2 3 4 5 relax 5 reverse 1 2 3 breathe out breathe in breathe out breathe in breathe out breathe in breathe out okay breathe 2 3 4 5 reverse 1 2 3 4 మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి మనం చూడడానికి చిన్న విషయంలాగా ఓకే అనిపిస్తూ ఉండండి పట్టుకున్నారు కదా పాదాల మీద వెడల్పు తీసుకోండి ఆల్రెడీ తలా కాళ్ళు చేతులు పైకి అప్ లుక్ లైక్ ఏ బౌల్ దీనివల్ల బ్యాక్ చేయొద్దు మోక దీనివల్ల కూడా బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పి నడుము నొప్పి రాకుండా ఈ సిస్టమ్ అంతా కూడా బాగా పనిచేస్తుంది దానికి ఒక టైం ఉంటుంది 4 గంటల టైం తర్వాత తిన్న తర్వాత వేయాలి కానీ ఇది శాంతి 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 మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ సిసి క్యాడెట్స్ పిల్లలందరికీ నా శుభాశీస్సులు జిల్లాధికారులకి యోగా సాధకులకి యోగా గురువులకి మనం ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాల కొనసాగింపు ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉంది చాలా బ్రహ్మాండమైన ప్రక్రియ మరి దీన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం
మన ఋషులు పూర్వీకులు దీనికి రూపాంతరం చేశారు, రూపకల్పన చేశారు. మరి దైనందిన జీవితంలో మానవులందరూ కూడా దీన్ని సాధన చేస్తే వాళ్ళ శరీరం ఆరోగ్యంగా, వాళ్ళ మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజనకారిగా ఉంటుందని వాళ్ళు గమనించారు. పెద్ద ఎత్తున వేలాది మందితో కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ చేసుకున్నాం, మనం చేస్తాం. మరి మనందరం ఎందుకు చేస్తున్నాం? టూరిస్ట్ ప్లేసెస్ లో, కలెక్టరేట్ ఎదురుగా, బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పైన, ఈరోజు నగరవనంలో అంటే మరి జిల్లా కలెక్టర్ గా లేదా జిల్లా అధికారులుగా, జిల్లా యంత్రాంగంగా మేము చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. అదే విధంగా మాకు మీడియా ద్వారా కూడా ప్రజల్లోకి మెసేజ్ ఇవ్వగలిగే వ్యవస్థలు ఉన్నాయి, ఫోకస్ ఉంది. జిల్లా యంత్రాంగం ఏం పని చేస్తున్నా ప్రతిరోజు మనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎక్స్, ట్విట్టర్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఉంది. సో ఈ వ్యవస్థలన్నిటి ద్వారా ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి మేము చేస్తున్న పనిని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాం. మరి బహిరంగ ప్రదేశాల్లో చేయడం ద్వారా ఈ మీడియా ద్వారానే కాకుండా ప్రజలు ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటారు. చూసి అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ప్రభుత్వ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తున్నారు అని ఒక జిజ్ఞాస, ఆసక్తితో వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఆ ప్రతి యోగా కార్యక్రమంలో మెసేజ్ కూడా ఇస్తున్నా. సో దాన్ని వాళ్ళు వింటారు, ఆలకిస్తారు, ఆకర్షితులు అవుతారు, అవలంబిస్తారు. ఆ రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ఈ బహిరంగ ప్రదేశాల్లో యోగా చేయటం, ప్రజల్ని దీని పట్ల ఆకర్షితుల్ని చేయటం అనేది ఆబ్జెక్టివ్. మరి మీడియా ద్వారా కూడా జిల్లాలో ఎక్కడెక్కడో మారుమూల ఉన్నటువంటి టీవీల ముందు కూర్చొని లేదా పేపర్లు చదువుతున్న వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా పాపులారిటీ మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా బాగానే ఉంది. అంతర్జాతీయ యోగా దినం జరుపుకుంటున్నాం, పాపులారిటీ చేస్తున్నాం, ప్రజల్ని ఆకర్షితుల్ని చేస్తున్నాం. ఎందువల్ల? ప్రజలకి ఈ ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడం కోసం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే 2047 సంవత్సరానికి మనము వికసిత భారత్ గా ముందుకు వెళ్తా ఉన్నాం, ఆర్థిక అభివృద్ధి విషయంలో గాని, సంక్షేమంలో గాని. మరి అదే విధంగా 2047 నాటికి స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రం ప్రణాళికలతో ఆర్థిక మరియు సంక్షేమ అభివృద్ధిలో ముందుకెళ్తా ఉంది. అదే మాదిరిగా ఆరోగ్యము, మానసిక సమతుల్యత, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అనే విషయాల్లో కూడా మన ప్రజలు, తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరింత దృఢంగా, మరింత ఆరోగ్యంగా ఉండడం కోసం యోగాంధ్రాని కూడా మనం ప్యారలల్ గా నిర్ణయించుకొని స్వర్ణాంధ్రకి సమాంతరంగా యోగాంధ్రని తీసుకెళ్తూ ప్రజల దగ్గర సౌభాగ్యం మాత్రమే కాదు, మంచి మనసు, మంచి శరీరం, ఆరోగ్యకరమైనటువంటి మనుషులు ఉండాలనే ఉద్దేశంతో మనం దీన్ని తీసుకొని వెళ్తున్నాం. లేదా ప్రాచీన ఋషులు మనకు అందించిన పరంపర ఉందో అవి మీకు అందరికీ తెలియాలి. కూడా ఈ మెసేజ్ ని తీసుకుంటారని, దీన్ని మీరు కూడా కొనసాగిస్తారని, దీన్ని ముందుకు సాగిస్తారని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.